దేవుని దగ్గర నుండి వచ్చే ఆత్మల గురించి మనం నేర్చుకుందాం. వాస్తవంగా దేవుడు అనగానే ఫస్ట్ ఈ గాఢ నిద్రాత్మ కావచ్చు, లేకపోతే అబద్ధమాడే ఆత్మ కావచ్చు, లేకపోతే మూర్ఖపాత్మ కావచ్చు, ఇంకొక ఆత్మ కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పనిచేసే ఒక సైన్యం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, లెక్కలు అప్పచెప్తా ఉంటారు. కానీ వాటికంటే మించింది ఏంటంటే దేవుని ఆత్మ. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అని ఇట్లా మనకు కనబడతా ఉంటుంది. ఆ ఆత్మ దేవుడే. ఎందుకు ఆ దేవుని ఆత్మ అని అంటే, దేవుడు స్వయంగా రాలేదు. ఆయన వస్తే మనం ఉండలేము, మనం బ్రతకలేము. ఆయన చూసిన వాళ్ళు బ్రతకరు అని దేవుని వాక్యంలో ఉన్నది, ఇతర మత గ్రంథాల్లో కూడా చెప్తా ఉంటాం. అసలు దేవుని యొక్క ఆకారము మనం ఊహించలేదు. ఆయన సమస్తాన్ని కలిగి చేసిన దేవుడు అంత గొప్ప దేవుడు. కానీ తనకు తాను చిన్న మనిషిలాగా, మనలాగా యేసు అని పేరుతో భూలోకానికి రావడమే ఇది ఆయన కృప. సో దేవుని ఆత్మ ఎక్కడి నుంచి మొదలైతుంది అని అంటే, భూమి ప్రారంభం నుంచి. చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు ఈ భూమి ఇప్పుడు మనకు కనబడే ఈ భూమి కానీ, భూమి మీద ఉన్న మానవ జాతి కానీ, వీటి చరిత్ర 6000 సంవత్సరాలు, ఆదాము కాలం నుంచి మొదలుకొని. అంతకు ముందు కూడా డైనోసార్లు ఉండే, ఇతర జీవులు ఉండే, అవి నశించిపోయినాయి అని చెప్తా ఉంటారు. ఓకే, అది సైన్స్ కూడా చెప్తా ఉంటది. అది వేరే కాలం, అది ఇంకా పూర్వము కొన్ని యుగాలు అని దేవుని వాక్యంలో ఉంటది. యుగాలు, ఆ యుగాల్లో అదొక యుగం కావచ్చు, బహుశా ఇంకా ఎన్నో యుగాలు వస్తాయి కావచ్చు దేవుని యొక్క సృష్టి లోపల. అది మరో యుగం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఈ యుగం, మన భారతీయ మాటలు చెప్పాలంటే కలియుగం అని చెప్పిన ఏ యుగం అని పేరు పెట్టినా, ఈ యుగం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క స్థితి గతి మనకు బైబిల్లో మనకి ఎట్లా కనబడుతుంది అంటే, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో నుంచి మనకు అర్థమవుతుంది. మన చదువుకున్నా 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, 2 వచనాలు చదువుకున్నా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. గమనించండి, 2వ వచనంలో లాస్ట్ లైన్ లో మనం చూసాం, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ, ఇక్కడ మనం ఫస్ట్ దేవుని ఆత్మ అనే పదాన్ని మనం చూస్తాం బైబిల్లో. దేవుని ఆత్మ వాస్తవంగా దేవుడు అని అంటే మనం ఊహించలేము ఆయన, కాబట్టి దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ అనేక సందర్భాల్లో దేవుని ప్రజల దగ్గరికి, ఎందుకంటే ఆయన సృష్టి, ఈ ప్రజలు మన మానవ జాతి అనేది ఆయన సృష్టి. కాబట్టి ఈ సృష్టి లోపలికి ఆయన రావడానికి స్వయంగా ఆయన రాలేడు, కాబట్టి దేవుని ఆత్మను పంపిస్తా ఉంటాడు. ఆత్మ ఎట్లా వస్తుంది, దేవుని ఆత్మ ఎట్లా వస్తుంది, ఆయన ఎట్లా మనకు కనబడుతుంది, దాని ఆకారం ఏంటని మనం ఆకారం మనం చూడలేము. ఆత్మ అంటేనే దాన్ని మనము అనుభవించగలము తప్ప మనం దాని ఆకారాన్ని మనం నిర్ణయించలేము, ఊహించలేము. దేవుని ఆత్మ గురించి యేసు ప్రభు ఒక మంచి మాట చెప్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, నికోదేము గురించి అక్కడ మనకు కనబడుతుంది. నికోదేము గురించి త్వరగా ఓకే. నికోదేము అనే ఒక పండితుడు, ఆయన సమాజంలో మంచి పేరు కలిగిన వ్యక్తి, ఉన్నత హోదా కలిగిన వ్యక్తి. ఆయన వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని యొద్ద వచ్చినావు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట అంతా విన్న తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట చదువుతున్నా 3వ వచనం. అందుకు యేసు, ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ప్రారంభించండి ఇక సువార్త. ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి అని అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇప్పుడు తన తర్వాత నికోదేము మాట్లాడే మాటలు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా ఆయనను అడిగినప్పుడు
ప్రభు ఇచ్చిన జవాబు చూడండి. ఓకే, ప్రభు ఇచ్చిన జవాబు 7వ వచనంలో 6వ వచనంలో మనం చూద్దాం. 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గమనించండి. ఇప్పుడు 8వ వచనం చదువుకుందామా. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. గమనించారా? గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కాని దాని అది ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడని. గమనించారు? ఈ ఆత్మ గురించిన మాట వివరణ యేసు మాట లోపల. గాలి చూడలేము మనం, దాని రంగు దాని ఆకారం ఎటువంటిది మనం చూడలేము, కానీ అనుభవించవచ్చు. దాని ఆ గాలి వీస్తా ఉంటే ఈ పక్క నుంచి గాలి వస్తుంది, ఇది చల్లగా ఉన్నది, లేకపోతే వేడి గాలి అని మనం చెప్తాం. అట్లనే ఆత్మ మూలంగా జన్మించిన వాడు అనుభవించడే తప్ప మనం దాన్ని చూడలేము. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు అని అంటే నీటి పైన అల్లాడుచున్నాడు. అంత నీరే. భూమి నిరాకారంగా ఉన్న దానికి ఒక ఆకారాన్ని కలిగించడానికి దేవుడు ప్రారంభించాడు. మొట్టమొదటిగా నీరు కనబడతా ఉన్నది. ఇంకా సృష్టి ప్రారంభ పని, ఆ సృష్టి ప్రారంభంలోనే దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను అని ఉన్నది. దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను. సరే, ఇప్పుడు ఈ దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ దాని 3వ వచనం 3వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. గమనించండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పిల్లరా, దేవుడు ప్రారంభంలోనే సృష్టించింది ఏంటో తెలుసా? వెలుగు. ఏంటిది? దేవుడు కలిగించింది ప్రారంభంలో వెలుగు. చెప్పండి అందరు చెప్పండి. నోరు చెప్పండి. వెలుగు. దేవుడు కలిగించింది వెలుగు. అందుకే యేసు వాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటాడు. ఆయన లోపల నడిస్తే చీకటికే అవకాశం ఉండదు. ఈ యేసు ప్రభువును మనం వివరించినప్పుడు ఈ ఆత్మలు ఏవైతే మనం నేర్చుకున్నామో, గాఢ నిద్రాత్మ కావచ్చు, మూర్ఖపాత్మ కావచ్చు, లేకపోతే అబద్ధపాత్మ కావచ్చు, ఇవి మనల్ని వెంటాడే, అవి దూరం ఉంటాయి. ఎందుకంటే అవి వెలుగులో పనిచేయవు, అవి చీకట్లో పనిచేస్తాయి. అబద్ధం ఆడే ఆత్మ చీకట్లో పనిచేస్తాయి, వెలుగులోనికి రాలేదు. అది అటే ఉంటుంది, వెలుగులోనికి రాదు. గాఢ నిద్రాత్మ ఎప్పుడు నిద్రపోతాం? చీకట్లోనే నిద్రపోతాం. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు బయట మంచం వేసుకొని ఎవరైనా పడుకునే వాళ్ళు ఉంటారు. చెప్పండి. పగలు వెలుతురులో ఎవరు కూడా పడుకోరు. పగలు కూడా నిద్రస్తే లోపలికి వెళ్ళి మంచి హాయిగా లోపల పండుకుంటాం, కానీ బయట ఎండకు ఎవరు పడుకోరు. వెలుగులో ఎవరు నిద్ర రాదు, వెలుగుతో ఉంటారు. కాబట్టి ఫస్ట్ దేవుడు ఏం కలిగజేసాడు? వెలుగు కలిగజేసాడు. సరే, ఇప్పుడు మీరు ఈ మొదటి అధ్యాయంలో సృష్టి ఎట్లా కలిగజేసినది మనకు కనబడుతుంది. ఓకే, ఇదంతా అయిన తర్వాత 6వ నాడు దేవుడు మనుషులను చేశాడు. ఓకే, 6వ నాడు దేవుడు మనుషులను చేసినప్పుడు ఆ మనుషులు ఎట్లా చేసాడు అనేది 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. గమనించండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత దేవుడు ఏం చేసిందంటే 2వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించింది. ఓకే, నేను షార్ట్ లో చెప్తున్నా. దేవుడు సృష్టిని చేసిండు, 7వ నాడు విశ్రాంతి తీసుకున్నాడు. దానికి సాదృశ్యంగా ఈనాటి వరకు ఆనాడు యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం యూదులకు ఇచ్చిన ప్రపంచం అంతా కూడా 8 రోజులు పనిచేసే మనిషి మాత్రం దాదాపుగా ఎవరు ఉండకపోవచ్చు. ఇక్కడైనా కఠినులు పరిపాలన చేస్తే, దుర్మార్గులు పరిపాలన చేస్తే 8 రోజులు మీరు పని చేయవలసిందే అని అంటే చెప్పలేము. ఐగుప్తు దేశంలో ఉండే ఒకప్పుడు ఐగుప్తు దేశంలో రోజు పని చేయాలి, సెలవు అనేది లేదు వాళ్ళు. అందుకే దేవుడు తర్వాత ధర్మశాస్త్రం పెట్టాడు. ఒకవేళ బై ఫోర్స్ చేయమంటే మనం ఏం చేయలేం, కానీ
వారికి ఒక రోజు సెలవు ఆనాడు దేవుడు తీసుకున్నాడు కాబట్టి ఈనాడు మానవ జాతి అందరికీ కూడా అది దేవుని యొక్క ఆజ్ఞ అయిపోయింది. 6 దినాలు పని చేయాలి, 7 నాడు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనిషిని తన పోలిక చొప్పున తన స్వరూపమందు అని అన్నాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు 2 విషయాలు అంతేనా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నన్ను చేయుదము అని అన్నాడు దేవుడు, అంతేనా? ఓకే, 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నన్ను చేయుదము అని అన్నారు. వాళ్ళు పరిపాలన చేస్తారు, వెళ్తారు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో స్వరూపం, మనం ఆలోచిస్తే ఆకారం, మన రూపం. దేవుడు ఎట్లున్నాడో అట్లా మనిషిని చేసేడు అని దాని అర్థం అన్నమాట. పోలిక అంటే ఏంటంటే గుణగణాలు. పోలిక అంటే గుణగణాలు, దేవునికి ఉన్న గుణగణాలు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. మీరు ఎట్లుండాలి? దాని అర్థం ఎట్లుండాలి? మీరు యేసులాగా ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? యేసులాగా ఉండాలి. యేసు ప్రభువుకు గాఢ నిద్రాత్మ పనిచేయండి. అస్సలు పెద్దల కాడ పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాడు. అసలు రాత్రంతా ఎట్లా ప్రార్థన చేస్తాడో మనకు అర్థం కాదు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు ప్రభు. మన శరీరం మనం అలసిపోతే కానీ ప్రభు అలసట అన్ని పక్కకి పెట్టేసేస్తాడు. గోజాడుతాడు, నన్న కొరకు వేడుకుంటాడు, వేదుకుంటాడు. ఈ సంవత్సరం మనం ఏం చెప్పినాం? ఏం సంవత్సరం? ఈ సంవత్సరం దేవుని వాక్యం ప్రకారం మనకి ఇచ్చిన వాగ్దానం. ఈ సంవత్సరం మనం జాగ్రత్త పడడానికి ఏంటిది? జల్లెడతో జల్లే సంవత్సరం. చెప్పండి ఒకసారి. జల్లెడతో జల్లే సంవత్సరం. ఎంతమంది కింద పడుతున్నారో నాకు తెలియదు. టపా 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 పడతారు కొందరు. ఈ సంవత్సరం ఆఖరి వరకు లెక్కలు పెట్టుకొని మన సంఘంలో కొందరు అవుట్, కొందరు కింద పడతారు అన్నమాట. ఎందుకు? దేవుని వాక్యాన్ని తట్టుకోక, పరిస్థితులు తట్టుకోలేక. దేవుడి సన్నిధిలో ఉంటే ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలరు. ప్రాణం పోయినా పర్వాలేదు, యేసు కొరకు నిలబడతా ఉంటాం. దేవుడి సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోతే ఆ జల్లెడ కింద పడిపోతారు, నిలబడలేదు. ఒకరు దేవునికి దూరం అయిపోవచ్చు, ఒకరు సంఘానికి దూరం అయిపోవచ్చు, ఒకరు సహవాసానికి దూరం అయిపోవచ్చు. దూరం అవ్వడమే దాని అర్థం ఏంటంటే జల్లెడకి వెళ్ళి రాలడం, కింద పడిపోవడం. కాబట్టి జల్లెడతో జల్లే సంవత్సరం ఈ సంవత్సరం నేను చెప్పాను. పేతురుతో యేసురావు అంటాడు కదా, జ్ఞాపకం ఉన్నదా మీకు? ఏం చెప్పాడు? యేసురావు ఏమన్నాడు? 22వ అధ్యాయము 31వ వచనమా? సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకోలేడు కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటే. చూసారా, దేవుడు ఏం చేస్తాడంటే మన కొరకు వేడుకుంటున్నాడు. మనం తప్పిపోవద్దని, జల్లెడతో కింద రాలిపోవద్దని, జల్లెడతో జల్లినప్పుడు మనం పడిపోవద్దని, మనం పైన గట్టి విత్తనలాగా ఉండాలని ప్రభు ఆశపడుతుంటే రాలిపోతే ఎట్లా? కాబట్టి దేవుడు అంత ప్రేమిస్తున్నాడు మనల్ని. అందుకే ఆదమ హవ్వను ప్రేమించి మీరు ఫలించుడి అని అన్నాడు. ఫస్ట్ తన పోలిక చొప్పున, అంటే తన గుణగణాలు, తన స్వరూపమందు, అంటే ఆయన ఆకారంలో ఆయన లాగానే. 2 విషయాలు ఉండాలి. నువ్వు ఆయన లాగుంటే సరిపోదు. నీ ఆకారం ఎంత మంచిగా ఉన్నావు, నేను చూస్తే దేవుణ్ణి చూసినట్టు అంటారు కొందరు. తల్లిదండ్రులు పిల్లలను చూసి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చూసేది, అంటే ఏదో చంద్రుడిని చూసి వచ్చేసేసి కన్ను మూసుకోవచ్చు. మా దగ్గరికి వచ్చి కన్ను తెలుసు, బిడ్డ మీ ముఖం చూడాలి, అంటే ఎవరి ముఖం చూడద్దానని. అది మర్చిపోయినా కథ అంతా అది చెప్పేది అన్నమాట. నీ ముఖం దేవుడు చూసినట్టు, చిన్నపిల్లల ముఖం దేవుడు చూసినట్టు అని అంటా ఉంటారు చాలా మంది. ఉంటాయి లోక సంబంధమైన ఆత్మ, దురాత్మ సంబంధమైన ఆత్మలకు మెల్లగా బానిసలైపోతా ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్రతి రోజు పేపర్లో అన్నదమ్ముల కొట్లాటలో ఎవడో వెళ్ళి చంపిండు, అన్నను తమ్ముడు చంపిండు, తమ్ముడు అన్నను చంపిండు, కొడుకులు తల్లిదండ్రులు చంపిండ్రు, తల్లిదండ్రులు కొడుకులు చంపిండ్రు, భార్య భర్తను చంపింది, భర్త భార్య. ఇటువంటి వార్తలు కామన్ అయిపోయాయి ఈ రోజుల్లో. విచిత్రం ఏంటిది? ఇది ఎటువైపు వెళ్తుంది? దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన ఈ మనిషిని చంపడం ఏంటిది? నరహంతకుడుగా మారడం ఏంటిది? నరహత్య చేయడం ఏంటిది? ఎందుకు అనంటే దురాత్మ అధికారం కిందికి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. దుష్ట శక్తుల అధికారం కిందికి వెళ్ళిపోతాం. వాళ్ళకి అర్థమైతే లేదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, సైతాను మన లోపల దూరినప్పుడు మన స్వభావం మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది, మన మంచితనం అంతా వెళ్ళిపోతుంది. క్రూరత్వము, క్రూర స్వభావము, కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మోసం చేయాలి, అబద్ధం ఆడాలి, ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి వీటన్నిటి నుంచి దేవుడు తప్పించాలని దేవుడు కోరుకొని మంచి మనిషిని చేసి, ఆదాము చేసి, మీరంతా ఏలంటారా బాబు అని ఒక కండిషన్ పెట్టాడు. ఇగో ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు.
ఈ పండు తినాలి తినకూడదు. అది చెప్పిన తర్వాత మనకు ఆ స్టోరీ అంత బాగా తెలుసు. వద్దన్న పండు తినడం, దేవునికి దూరం కావడం. ఎప్పుడైతే దేవుని మాట కాదన్నాడు, పండు తినడం కంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిందో అప్పుడు ఆటోమేటిక్ గా లోపల భయం వచ్చేసింది. ఆదాము అంటాడు, విచిత్రమైన మాట కదా, అసలు ఆదాము ఆలోచించలేదు. దేవుడు ఆ రోజు వచ్చిన తర్వాత దేవుడు స్వరం విన్న తర్వాత నీవు ఎక్కడ ఉన్నావు అని అన్నప్పుడు 3వ అధ్యాయం ఆదికాండము 10వ వచనం చదువుతాం. ఇంకో చదవండి 10వ వచనం. చదవాలి. అందుకతడు నేను నీ తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుండి గనుక చెప్పండి. దాని తర్వాత ఏమన్నది? భయపడి. అంతకుముందు భయం లేకపోతే ఇప్పుడు ఏమొచ్చేసింది? మనం చాలాసార్లు గమనిస్తే ఏదన్నా ఒక అబద్ధం ఆడితే లోపల భయం దడ కొడతా ఉంటుంది. భయపడిపోయి ఇలా తప్పు చేసింది కాబట్టి ఆదాముకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు భయం. చెప్పండి ఏమనిపిస్తుంది? అబద్ధం ఆడినప్పుడు భయం, మోసం అయినప్పుడు, మోసపోయినప్పుడు భయం, దేవుని మాట కాదన్నప్పుడు భయం. ఈ భయం ఆయన లోపల ప్రవేశించింది. భయము అని అంటే నా జ్ఞాపకం వస్తే యోహాను పత్రికలో పరిపూర్ణమైన ప్రేమ భయమును తొలగించు. దేవుణ్ణి ప్రేమిస్తే మన లోపల భయం ఉండదు. ఆ భయం తొలగిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పరిపూర్ణంగా దేవుడిని ప్రేమిస్తే, నిజంగా దేవుడిని ప్రేమిస్తే, మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమిస్తే నీ లోపల భయం పారిపోతుంది. నీ లోపల భయం ఉంటుంది అని అంటే దేవుడిని ప్రేమిస్తలేవన్నమాట, దేవుని ఆజ్ఞకు లోబడతలేవన్నమాట, దేవుని వాక్యానుసారంగా నువ్వు ఉండలేవు అన్నమాట. అందుకే ఆ రోజు ఆదాము తప్పు చేసాడు కాబట్టి ఏమొచ్చింది ఆయన లోపల? చెప్పండి, అందరు చెప్పండి. భయం వచ్చేసింది. భయం. ఈ భయంతో ప్రతిరోజు స్నేహం చేయడానికి వచ్చే దేవునితో ఇప్పుడు స్నేహం చేయలేకపోతున్నాడు. ప్రతిరోజు దేవుడు అతనితో మాట్లాడే ఆ మాట వినలేకపోతున్నాడు. అది వినడానికి ఇష్టం అనిపిస్తుంది, అయిష్టంగా ఉన్నది. దేవుడు మాట్లాడితేనే భయం వేస్తున్నది, పారిపోవాలనిపిస్తుంది, అక్కడ ఉండబుద్ధి అవ్వలేదు. చాలాసార్లు అదే జరుగుతుంది. దేవుని యందు ఉండకపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని సన్నిధికి ఒక్కసారి రాకపోతే ఇంకోసారి కూడా రాబోద్ది కాదు. ఒక్కసారి రాలేదనుకోండి, ఇంకో వారం కూడా ఆటోమేటిక్ అబ్సెంట్ అయిపోతాం. పోయిన వారం రాలేదు, 2 వారాలు రాలేదు, 3వ వారం 4వ వారం అయితే ప్రభుత్వాలు పెడతాప్పుడు వెళ్దాం. ప్రభుత్వాలు వచ్చేసింది, ఇంటికి చుట్టాలు వచ్చేసింది, ఏదో ఒక కారణం వచ్చేసింది, రాలేదు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు రాలేదనుకో, నువ్వు రాబుద్ధి కాకపోవడం మాత్రమే కాదు, కానీ నువ్వు లోకంలో కలిసే అవకాశాలు 100% ఉంటాయి. 100% లోకంలో కలిసే అవకాశం. ఎందుకో తెలుసా? నీ సహవాసం పోయింది, దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నావు, దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నావు. నెలల తరబడి దేవుని మాట వినకపోతే ఆటోమేటిక్ గా లోకం మాటలు ఏమైనా లోపలికి వచ్చేస్తా ఉంటాయి. వింటా ఉంటాం. విని లోకంలో ఉంటే దేవుని సన్నిధి రాకపోతే విని అదే లోకస్థలం అయిపోతుంది. ఆదాము అదే అయిపోయింది, సాతాను దగ్గర అయిపోయింది. ఇప్పుడు హబ మీద ఏదో చెప్తున్నాడు, అది వేరే విషయం, కానీ ఇప్పుడు దూరం అయిపోయింది. కాబట్టి దేవుడు ఎంత బాధపడ్డాడంటే, ఒకటే మాట మనం చూసుకొని మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. 6వ అధ్యాయము 6వ వచనం చదవండి గట్టిగా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని హృదయంలో దేవుడట నొచ్చుకున్నాడట, సంతాపమునుంది, బాధపడ్డాడట, వేదన పడ్డాడట. ఏమైపోయింది? దేవుని ఆత్మకు దుఃఖం కలిగింది. ఏ దేవుని ఆత్మ అయితే ఈ మనిషి నుండి ఆశించిందో, ఈ మనిషి అక్కడ లేకపోతే దుఃఖం. తల్లిదండ్రి కూడా వారి పిల్లలు తల్లిదండ్రి ఆశించినట్టు ఉండకపోతే వారికి వేదన, హృదయం పగిలిపోతుంది. అరే, చిన్నప్పుడు ఎంత మంచిగా పెంచినాం, ఏమి ఆలోచించి పెంచినాం, ఏ విధంగా మేము దేవుళ్ళు ఎదగాలని ఆలోచించి పెంచినాం అని హృదయం అంతా పగిలిపోతుంది. అటు శపించలేరు, ఇటు అనలేరు, అంటే వినలేరు. ఇవన్నీ జరుగుతుంటే గాయం తప్ప ఇంకేమున్నది. ఆ రోజు దేవుడు గాయపరచబడ్డాడు. అందుకే ఆ మాట చెప్పవలసి వచ్చింది. దేవుడు సంతాపపడడం ఏంటిది? దేవుడేంటిది? సంతాపపడడం ఏంటిది? దేవుడు బాధపడడం ఏంటిది? ఒక్క దెబ్బ అలాంటి దెబ్బ చచ్చిపోతాడు, ఒడగొట్టేసేయాలి. కానీ తను సృష్టించిన పిల్లలు, తను తయారు చేసిన పిల్లలు, తను ఒక రకంగా కనిన పిల్లలు, అది చెప్పాలి. కడుపుతో కనలేదు కానీ ఆయన ఆకారం ఇచ్చిన ఆ పిల్లలు ఇప్పుడు ఏమైపోయినట్టే ఆయన సంతాపపడేటట్టుగా చేసేది, ఆయన బాధపడేటట్టుగా చేసింది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు కూడా సమాజం అట్లే ఉంది. దేవుని ఆత్మకు దుఃఖం కలిగించే రీతిగా, సంతాపపడే రీతిగా ఈనాడు సమాజం ఉన్నది. ఆ సమాజంలో మార్పు రావాలి అని అంటే తిరిగి దేవుని దగ్గరికి రావాలి. ప్రభు పిలుస్తుంటాడు. అందుకే యేసు ప్రభు
ఆ కేక వేశారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేసి. నా దగ్గర రావాలి మీరు, ఒక క్రైస్తవులే కాదు, ఒక ఫలానా మతస్థులే కాదు, వాళ్ళ కులస్తులే కాదు, సమస్త జనులారా నా దగ్గర రావాలి. ఎందుకంటే సమస్త జనులాన్ని చేసేయండు, ఆ దగ్గరికి రావాలి, ఆ సత్యంలోనికి రావాలి, సర్వసత్యంలోనికి నడిపించబడి దేవుని రాజ్యమును వారు స్వాధీనం చేసుకోవాలి. దేవుని రాజ్యమును స్వాధీనం చేసుకోవాలి. నాది దేవుని రాజ్యం, నేను దేవుని రాజ్యంలో చేరాలి అనే ఒక ఆసక్తి కలిగేటట్టుగా రావాలి అంటే మన ప్రార్థన కావాలి, మన కేకలు కావాలి, మన అరుపులు కావాలి. ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు, దేవుని చాలా చోట్ల ఉంది, ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు ఒక మాట చూసుకొని మనం ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2:18 న్యాయాధిపతులు, వారి శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై వెళ్ళి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించారు. చూసారా, ఇక్కడ ఏమున్నది? 18వ వచనం మొదటి 2వ లైన్లో, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన, చదవండి, విడిచిన నిట్టూర్పులను చూసి యెహోవా విని సంతాపపడ్డాట, చాలా బాధపడ్డాట. అరే ఎంత పని అయిపోయా చెప్పేసి దేవుడు బాధపడ్డాడు. ఎప్పుడు బాధపడ్డాడు, ఎప్పుడు సంతాపడ్డాడు? వారి తూర్పులు విన్నాడు, నిట్టూర్పులు, వారి బాధ, వారి వేదన. అందుకే ఉదయం లేవగానే మనం నిట్టూర్పులు వింటాం, మన ప్రజల కొరకు, మన జనుల కొరకు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ కొరకు ప్రభు పాద సన్నిధిలో అడుగుదాం, వారిని రక్షించుకొని అడుగుదాం. ప్రభు మనం దీవించును గాక. చిన్న మాట ప్రార్థన. దయగల మా యేసయ్య, ఈ సమయంలో నేను స్తుతిస్తున్నాను. నీ ఆత్మ ప్రభు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడే జలముల పైన అల్లాడుచున్న ఆత్మ, ఆ ఆత్మ ఈనాడు మా మధ్యలో ఉన్నది. ఆత్మ, ఆ ఆత్మ మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మని, అందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. కృపగల మా దేవా, ఇంకా మమ్మల్ని బలపరిచి నీవే నడిపించమని పలుకుతున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.